ఇందులో ఏమి హెసిటేట్ అవ్వడానికి ఏం లేదు. ఇది కంపల్సరీ నేర్చుకోవాల్సిన టాపిక్ అన్నమాట. ఇది మన పర్సనల్ హైజీన్‌కి ఇంపార్టెంటే. ప్లస్ మన ఆరాధనలు అల్లాహ్ దగ్గర అంగీకరించబడాలి అంటే ఏది శుభ్రత, ఏది అపరిశుభ్రత, ఏది జాయిజ్, ఏది నాజాయిజ్, ఏది హలాల్, ఏది హరాం అన్న జ్ఞానం మనకి కంపల్సరీగా ఉండాలి. సో, మీరేమి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. దీనికి మసలే మసాయిల్ నేర్చుకోవడంలో ఫీల్ ఫ్రీ టు ఆస్క్. చాట్ బాక్స్‌లో అయినా అడగొచ్చండి. అడగండి. నేను మీకు ఇన్‌షాల్లా ఆన్సర్ చెప్తాను. మీకు లైవ్‌లో అడగాలి వాయిస్ ద్వారా మాకు సిగ్గుగా ఉంది అని అనిపిస్తే చాట్ బాక్స్ నుంచైనా అడగొచ్చు. అవునండి. హైజ్‌లో మన నమాజులన్నీ మాఫ్ అయిపోతాయి. బట్ రోజాలు మాత్రం మాఫ్ అవ్వవన్నమాట. రోజాలకి మాత్రం కజా చేయాలి. క్వెషన్ ఏమొచ్చిందంటే హైజ్‌లో నమాజ్ మాఫ్ కదా సిస్టర్. బట్ రోజా మాఫ్ కాదు కదా! కజా ఉండాలి కదా! అని అడుగుతున్నారు. అవును. హైజ్‌లో ఉన్నప్పుడు మన నమాజులన్నీ మాఫ్ అయిపోతాయి. వాటిని మళ్ళీ కజా చేయాల్సిన అవసరం లేదు. రోజాలు మాత్రం కజా చేయాలి. ఓకే. హైజ్‌కి, ఇస్తిహాజాకి డిఫరెన్స్ ఏంటి అని మళ్ళీ అడిగారు కదా! హైజ్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు హైజ్‌లో కూడా బ్లీడింగే అవుతుంది. ఇస్తిహాజాలో కూడా బ్లీడింగే అవుతుంది. రెండిటికి డిఫరెన్స్ ఎక్కడొస్తుంది అంటే టైమ్ పీరియడ్ అన్నమాట. ఇప్పుడు చూడండి బ్లీడింగ్ అవుతుంది. 3 రాత్రి 3 రాత్రులు, 3 పగలు. మినిమమ్ మీకు బ్లీడింగ్ అయింది అంటే అది మనకి పీరియడ్స్, మంత్లీ పీరియడ్స్. లేదు అంతకంటే తక్కువ సమయం అయింది అంటే అది ఇస్తిహాజా. ఓకే. మరి మాక్సిమం ఎంతండి అంటే 10 రోజులు. 10 రోజుల లోపు ఎంతైతే బ్లీడింగ్ అవుతుందో అంతా కూడా మనం హైజ్ అంటాము. అంటే మంత్లీ పీరియడ్స్. 10 రోజులు దాటి వెళ్ళిపోయింది అంటే అది ఇస్తిహాజా అన్నమాట. 11థ్ డే నుండి మనం దానిని ఇస్తిహాజా కింద కౌంట్ చేస్తాం. నిఫాస్‌లో నమాజ్‌లు మాఫీ ఉండదా సిస్టర్ అని అడుగుతున్నారు. నిఫాస్ అంటే ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా! షరియత్ ప్రకారం నిఫాస్ అయితే 40 డేస్ ఉండాలి, నాకు మాఫ్ అయిపోతాయి అని అనుకుంటే కాదు. షరియత్ ప్రకారం మీకు అపరిశుభ్రత ఎప్పటి వరకు ఉంటుందో అప్పటి వరకు మీరు నమాజులు చదవరు. గుసుల్ స్నానం చేసిన తర్వాత వజూ మళ్ళా చేయాలా అని అడుగుతున్నారు. అవసరం లేదండి. ఎందుకంటే మీరు గుసుల్ స్నానం చేసే ముందు వజూ చేసుకునే గుసుల్ చేస్తారు కాబట్టి మీకు ఏమి మీ వజూ బ్రేక్ అవ్వలేదు, మీ వజూ భంగం అవ్వలేదు అంటే మాత్రం మీరు గుసుల్ స్నానం చేసిన తర్వాత వజూ చేయాల్సిన అవసరం లేదు. లేదు మాకు గ్యాసెస్ పాస్ అయినియి లేదా వజూ భంగమయ్యే విషయాలు ఏమైనా జరిగాయి అని అంటే మాత్రం వజూ చేసుకోవాలి. కింద కూర్చొని నమాజ్ చదివే విధానం చెప్పమని అడుగుతున్నారు. మౌలానా ఆప్ అవైలబుల్ హై? السلام عليكم ورحمة الله. మ السلام عليكم ورحمة الله. వాలేకుం సలాం రహమతుల్లాహి వబరకాతుహ్. మౌలానా సిజేరియన్ అయింది. అయితే కింద కూర్చొని నమాజ్ చదివే విధానం చెప్పండి అని అడుగుతున్నారు. हाँ, أكمل شو.
ఒక్క నిమిషం. జీ జీ. ఈ లోపల నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వైట్ డిశ్చార్జ్ అయితే రోజా నమాజ్ చదవచ్చా అని అడుగుతున్నారు. చదవాలండి కంపల్సరీ. వైట్ డిశ్చార్జ్ వల్ల నమాజులు వదిలిపెట్టడం కానీ, రోజాలు వదిలిపెట్టడం కానీ చేయకూడదు. మీకు వైట్ డిశ్చార్జ్ అయినప్పుడు మీరు క్లీన్ చేసుకోండి, వజూ చేసుకోండి, నమాజ్ చేయండి. ఓకేనా? ఓకే. ఏదైతే ప్రశ్న అడగడం జరిగిందో అంటే సిజేరియన్ అయిన వాళ్ళు, అలాగే ఏదన్నా మోకాల సమస్య ఉన్న వాళ్ళు, వేరే వేరే సర్జరీస్ వల్ల నిలబడి నమాజ్ చేయలేని వాళ్ళు కింద కూర్చొని చేయొచ్చు, అలాగే కుర్చీ పైన కూర్చొని కూడా చేయొచ్చు. అయితే ఆ నమాజ్ యొక్క విధానం ఏదైతే ఉందో చాలా సింపుల్, ఏమీ ఉండదు. మామూలుగా ఇప్పుడు మీరు కూర్చొని చేస్తున్నారు, అల్లాహు అక్బర్ మామూలు రకాత్ ఎలాగైతే కట్టుకుంటామో సేమ్ అలాగే ఆడవాళ్ళు ఇక్కడ, మగవాళ్ళు ఇక్కడ కట్టుకుంటారు. తర్వాత రుకుకి వెళ్తారు. రుకుకి ఎలా వెళ్ళాలంటే చేతులు మా పైనే ఉంటాయి, మా తొడల పైనే చేతులు ఉంటాయి. కొంచెం వంగాలి ఇట్లా, అల్లాహు అక్బర్ అని కొంచెం వంగాలి. ఇది రుకు. తస్బీహ్ చదివిస్తాం, సుబ్హాన రబ్బియల్ అజీమ్, సుబ్హాన రబ్బియల్ అజీమ్, సుబ్హాన రబ్బియల్ అజీమ్. దాని తర్వాత సమీ అల్లాహు లిమన్ హమిద అయిపోయిందా? తర్వాత సజ్దాకి వెళ్తాం. ఒకవేళ సజ్దా చేసే స్తోమత ఉంటే, సజ్దా అర్హత ఉంటే సజ్దా చేసేయాలి. లేదు చేయలేకపోతున్నామంటే అప్పుడు ఏం చేయాలంటే చేతులు తొడల మీదే ఉండాలి. ఓకేనా? చేతులు ఇట్లా గాలిలో పెట్టకూడదు. చాలా మంది ఏం చేస్తారంటే సజ్దా కోసం చేతులు ఇట్లా గాలిలో పెడతారు. ఈ విధానం అనేది లేదు. మామూలు చేతులు ఎక్కడైతే మీరు పెట్టి ఉన్నారో తొడల మీద, ఇక్కడే చేతులు ఉండాలి. రుకుకి కొంచెం వంగారు కదా, కాకపోతే సజ్దాకి ఇంకొంచెం ఎక్కువ వంగాలి. అంటే రుకు కన్నా కొంచెం ఎక్కువ ఇట్లా తలని ఇట్లా వంచితే సరిపోతుంది, మీ సజ్దా అనేది అయిపోతుంది. ఉదాహరణకి రుకు కోసం మీరు అల్లాహు అక్బర్ అని ఇంత వంగారు. ఇప్పుడు మీరు సజ్దా కోసం సేమ్ చేతులు ఇక్కడే పెట్టుకొని ఇంకొంచెం ఎక్కువ అల్లాహు అక్బర్ ఇట్లా ఇంకొంచెం ఎక్కువ వంగాలి. సుబ్హాన రబ్బియల్ ఆలా, సుబ్హాన రబ్బియల్ ఆలా, సుబ్హాన రబ్బియల్ ఆలా. మళ్ళా సేమ్ ఇంకా అత్తహియాత్ కూడా ఎలాగైతే మీరు కంఫర్ట్ గా కూర్చోగలరో అలా కూర్చొనే నమాజ్ చేసుకోవచ్చు. సింపుల్ విధానం. అర్థమైందా? నా వీడియో కూడా కనిపించిందేమో కదా? కనిపిస్తుంది మౌలానా, అర్థమైంది. అల్హమ్దులిల్లాహ్. ఓకే, క్లియర్. నెక్స్ట్, పిల్లలు పుట్టినప్పుడు ఇస్లాం గురించి తెలియదు, విశ్వాసం లేదు, ఆ యొక్క రోజాలు కూడా కజా చేయాలా అని అడుగుతున్నాను. అంటే ఇస్లాంలో ఉన్నారా లేదా అప్పుడు? రాఫియా సిస్టర్ ఆ కొంచెం క్లారిటీ ఇవ్వరా? జీ ఇస్లాంలోనే ఉన్నాం, కానీ అప్పుడు ఇస్లాం గురించి నమాజ్ దీని గురించి తెలియదు. వీలైనంత వరకు దాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఎందుకంటే ఇస్లాంలో లేనప్పుడు అసలు అది ఫర్జే అవ్వదు. ఇస్లాంలో ఉన్నారంటే ఖచ్చితంగా ఫర్జ్ అవుతుంది. కాబట్టి అది వీలైనంత తొందర దాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నం చేయాలి. 3 రకాత్ వాజిబుల్ వితర్లో 3 రకాత్ ఎలా చదవాలో చెప్పండి హజరత్. సిలబస్ లో వస్తుంది, కొంచెం వెయిట్ చేయండి. సిలబస్ లో వస్తుంది, కానీ అడిగారని చెప్పేస్తున్నాను. మామూలుగా ఏమంటే 2 రకాతులు యాజ్ యూజువల్, మామూలుగా ఎలాగైతే వేరే నమాజులు చదువుతామో అలాగే చదువుతాము. కాకపోతే 3వ రకాత్లో మామూలు అల్లాహు అక్బర్ అని 3వ రకాత్కి నిలబడినప్పుడు రకాత్ కట్టుకొని సూరే ఫాతిహా, దాంతో పాటు ఇంకో చిన్న సూర చదివిన తర్వాత మామూలుగా అల్లాహు అక్బర్ అని రుకుకి వెళ్ళిపోతాం కదా. రుకుకి వెళ్ళిపోకుండా అల్లాహు అక్బర్ అని ఇట్లా చేతులు మళ్ళా ఒకసారి ఎత్తి అల్లాహు అక్బర్ అని రకాత్ కట్టుకొని అప్పుడు సనా చదవాలి. అప్పుడు దుఆయే కునూత్ చదవాలి. اللهم إنا نستعينك ونستغفرك ونؤمن بك ونتوكل عليك ونثني عليك الخير ونشكرك ولا نكفرك ونخلع ونترك من يفجرك اللهم إياك نعبد ولك نصلي ونسجد وإليك نسعى ونحفد ونرجو رحمتك ونخشى عذابك إن عذابك بالكفار ملحق. ఇది మీరు నేర్చుకోలేదు అంటే దీనికి బదులుగా రబ్బనా ఆతినా ఫిద్ దున్యా హసన వఫిల్ ఆఖిరతి హసన వఖినా అదాబన్ నార్ చదవచ్చు.
కాకపోతే వీలైనంత తొందర ఏదైతే దుఆ కునూత్ ఉందో అది నేర్చుకోవాలి. అదే 3 రకాత్లో నిలబడ్డారు, సూర ఫాతిహా దాంతో పాటు ఇంకా సూర చదివారు. దాని తర్వాత రుకుకి వెళ్లకుండా అల్లాహు అక్బర్ అని చేతులు ఎత్తి కట్టుకొని దుఆ కునూత్ చదవాలి. దుఆ కునూత్ పూర్తి అయ్యాక అల్లాహు అక్బర్ అని రుకులో వెళ్ళిపోవాలి. యాజ్ యూజువల్ నమాజ్ కంటిన్యూ చేసి సలాం చెప్పారు. అర్థమైంది కదా? ఇంకా వివరంగా ఇన్షాల్లా మన కోర్సులోనే వస్తుంది దీని గురించి. ఓకే, నెక్స్ట్. మౌలానా నిఫాస్ లో ఉన్నప్పుడు నమాజ్ లో వదిలేస్తాం కదా, వాటిని కజా చేయాలా అని అడుగుతున్నారు. నమాజులకి కజా ఉండదండి. నిఫాస్ కూడా కదా? హైజ్ లో కూడా నిఫాస్ లో కూడా ఏదైతే నమాజులు మిస్ అవుతాయో దానికి కజా ఉండదు. కజా పెడితే కష్టంలో పడిపోతారు. నెక్స్ట్ క్వశ్చన్, మేడం నాకు 5 days వరకు బ్లీడింగ్ అవి స్టాప్ అవుతుంది, మళ్ళీ 11th day 12th day 13th day బ్లీడింగ్ అవుతుంది, నేను రోజా నమాజ్ చేయొచ్చా అని అడుగుతున్నారు. ఇక్కడ చూడండి, ఒక విషయం చాలా బాగా గుర్తు పెట్టుకోవాల్సింది ఏమిటంటే పీరియడ్ ఏదైతే ఉందో ఇది టైం కి సంబంధించింది. ఓకేనా? ఓకే. అయితే పీరియడ్స్ ఏవైతే ఉన్నాయో దానికి తక్కువలో తక్కువ అంటే 3 రోజులు 3 రాత్రులు, ఎక్కువలో ఎక్కువ అంటే 10 రోజులు 10 రాత్రులు. ఓకేనా? ఒకవేళ 3 రోజులు 3 రాత్రుల కన్నా తక్కువ బ్లీడింగ్ అయితే దాన్ని పీరియడ్స్ అనరు. అలాగే 10 రోజుల కన్నా ఎక్కువ అయితే కూడా దాన్ని పీరియడ్స్ అనరు. ఓకేనా? ఇప్పుడు మీకు ఏదైతే ఒక ఉదాహరణ ఏమిటంటే, ఇప్పుడు ఏమైందంటే 3 రోజులు బ్లీడింగ్ అయింది, తర్వాత ఆగిపోయింది. ఒక 3 రోజుల తర్వాత మళ్ళా 3 రోజులు అయింది, తర్వాత ఆగిపోయి ఒక రోజు ఆగిపోయి మళ్ళా ఇంకో రోజు వచ్చింది. ఇట్లా మొత్తం చూసుకుంటే 10 రోజుల్లో ఆగి వచ్చింది. అయితే 10 రోజుల వరకు మనకు పీరియడ్స్ అనేది లెక్కలో వస్తుంది. అలా కాకుండా ఇప్పుడు మీకు 3 రోజులు అయింది, ఆగిపోయి మళ్ళా 10 రోజులు పూర్తి అయ్యాక మళ్ళీ అప్పుడు వస్తుంది. అయితే అది పీరియడ్స్ కాదు, అది ఇస్తిహాజ అంటే అనారోగ్యం వల్ల వచ్చే బ్లీడింగ్ అన్నమాట. అయితే దానికి దాంట్లో నమాజ్ రోజా అనేది మాఫ్ ఉండదు. 10 రోజుల వరకు, ఇప్పుడు 3 రోజులు వచ్చి ఆగిపోయి మళ్ళా 3 రోజులు వచ్చింది, ఇట్లా 10 రోజుల లోపల ఏదైతే వస్తుందో దాన్ని ఆ బ్లీడింగ్ ని పీరియడ్స్ గా లెక్క చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ మౌలానా, 3rd month ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు వామిటింగ్స్ కొంచెం ఎక్కువ అవుతున్నాయి, వీక్ గా ఉన్నారు, మరి రోజా ఉండాలని అనుకుంటున్నాను కానీ ఉండలేకపోతున్నాను, ఏం చేయాలి? రోజాలు వదిలేయచ్చు, నో ప్రాబ్లం. తర్వాత కజా చేసుకోవాలి. డెలివరీ అయిపోయాక మొత్తం పిల్లలకి ఏదైతే పాలు ఇస్తారో అది అయిపోయాక, ఫీడింగ్ అయిపోయాక దాని తర్వాత కజా చేసుకోవచ్చు. నెక్స్ట్. ఓకే, ఇంకా ఏమన్నా ఉన్నాయా ప్రశ్నలు? చాట్ బాక్స్ లో ఏం లేవు మౌలానా. अस्सलाम वालेकुम। वालेकुम सलाम। हजरत, एक बच्ची आपको 11 तारीख को रमजान का 11 को पीरियड हुए, फिर से आपको 5 तारीख 15 तारीख के अंदर गुस्ल हाले, फिर 30 तारीख को फिर पीरियड आ गया, 30 पर 1 को 15 दिन का मिकदार के बाद आया तो क्या पीरियड का, तो अब 5 तारीख से 15 दिन को पीछे डाल लेना, नहीं तो गुस्ल है इस टाइम पर से 15 दिन के बाद है तो वो पीरियड का हिसाब होता, नहीं तो इस्तेहाजा का। समझ का आया क्वेश्चन? हाँ, समझ में आया मौलाना, समझाओ। 5 तारीख को गुस्ल है, 5 तारीख से 15 दिन के बाद पीरियड आए तो वो हैज होता, नहीं तो हैज होता। आप देखिए, एक उसूली बात ध्यान में रखिए आप लोगों को, ఇప్పుడు మీరంతా కూడా
ఈ హైజ్, నిఫాస్, ఇస్తిహాజా, హైజా, ఇస్తిహాజానా ఇవన్నీ అర్థం చేసుకోవాలంటే కొన్ని ముఖ్యమైన మాటలు మీరు గుర్తు పెట్టుకోవాలి. ఓకేనా? ఒకటి ఏమిటంటే తక్కువ అంటే 3 రోజులు 3 రాత్రులు వస్తేనే బ్లీడింగ్, దాన్ని హైజ్ అంటారు. ఓకేనా? దానికన్నా తక్కువ వస్తే అది ఇస్తిహాజా, అంటే అనారోగ్యం వల్ల వచ్చే బ్లీడింగ్. ఓకేనా? దానితో నమాజులు గాని రోజులు గాని మాఫ్ అవ్వవు. ఒకటి. ఓకే. ఎక్కువ అంటే 10 రోజులు 10 రాత్రులు. ఓకేనా? 10 రోజులు 10 రాత్రుల కన్నా ఎక్కువ వస్తే కూడా అది కూడా హైజ్ కాదు. ఆ బ్లీడింగ్ ని కూడా ఇస్తిహాజా అంటారు. అంటే అనారోగ్యం వల్ల వచ్చే బ్లీడింగ్ అంటారు. ఓకే. 2 అయిపోయి. ఇప్పుడు మూడోది ఏమిటంటే ఒక హైజ్ కి ఇంకో హైజ్ కి మధ్య కనీసం 15 రోజులు ఉండాలి. అంటే ఇప్పుడు హైజ్ వచ్చి పోయింది, మళ్ళా పోయినాక 15 రోజుల తర్వాత వస్తే అది హైజ్. అలా కాకుండా హైజ్ అయిపోయినాక 15 రోజులు అయ్యే ముందు 10 రోజుల తర్వాత మళ్ళా బ్లీడింగ్ వచ్చేసింది అనుకోండి, అది హైజ్ కాదు, అది ఇస్తిహాజా. హైజ్ కు మధ్య ఖచ్చితంగా 15 రోజులు ఉండాలి. ఒకవేళ 15 రోజులు కాకుండా మళ్ళా హైజ్ వచ్చేసిందంటే, మళ్ళా బ్లీడింగ్ వచ్చేసిందంటే ఆ బ్లీడింగ్ ని హైజ్ అనరు. ఖచ్చితంగా ఈ హైజ్ కి రెండో హైజ్ కి మధ్య 15 రోజులు ఖచ్చితంగా ఉండాలి. 15 రోజుల్లో ఒక్క రోజు తగ్గినా అది హైజ్ లో లెక్కించబడదు. దాన్ని ఇస్తిహాజా, అంటే అనారోగ్యం వల్ల వచ్చే బ్లీడింగ్ అనే అంటారు. క్లియర్? जी भैया ఒకసారి చెప్పండి నాకు, తక్కువ హైజ్ రోజులు ఎన్ని? 3 రోజులు 3 రోజులు 3 3 రాత్రులు. రోజులు 3 రాత్రులు. ఎక్కువ 10 రోజులు 10 రాత్రులు 10 పగలు. 10 రోజులు 10 రాత్రులు. ఒక హైజ్ కి రెండో హైజ్ కి మధ్య ఎంత గ్యాప్ ఉండాలి? 15 ఖచ్చితంగా 15 రోజులు 15 రోజులు. ఇది బాగా గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా? और ఇంకొక మసలా ఏంటంటే కొంతమందికి పీసీఓడి వల్ల పీరియడ్స్ రెగ్యులర్ గా రావు, అంటే మంత్ పీరియడ్స్ రావు. అలాంటప్పుడు వాళ్ళకి 3 months కి 6 months కి అలా పీరియడ్స్ వస్తాయి. అప్పుడు 1-2 రోజులే అవుతుంది. అది కూడా పీరియడ్స్ లెక్క అవుతుందా లేదంటే ఇస్తిహాజానే కదా? ఇస్తిహాజా. ఆ సింపుల్. టైంలో నమాజ్ ఇప్పుడు మీరు చూడండి, అనవసరమైన సవాల్ ఇవన్నీ కూడా. ఒక్కటే, మీరు 3 రోజులు 3 రాత్రుల కన్నా తక్కువ ఏదైనా బ్లీడింగ్ అవుతుందంటే అది ఎన్ని నెలల కన్నా అవ్వనివ్వండి, అది ఇస్తిహాజే అవుతుంది. ఇప్పుడు పీసీఓడి ప్రాబ్లం వల్ల 3 నెలలు 4 నెలలు బ్లీడింగ్ అవ్వట్లేదంటే వాళ్ళకి హైజ్ రావట్లేదు, వాళ్ళకి మసలానే లేదు ఏది కూడా. ఒకవేళ వచ్చి 2 రోజుల్లో వెళ్ళిపోతుందంటే అది ఇస్తిహాజా. 3 రోజుల 3 కన్నా రోజులు ఎక్కువ అయితే ఉంటుందంటే అది హైజ్. ఓకే. హైజ్ ఆగి వస్తుందన్నా కూడా హైజ్. 10 రోజుల లోపల 3 రోజులు వచ్చి ఆగి, మళ్ళా 3 రోజులు వచ్చి ఆగి, ఇట్లా 10 రోజుల వరకు వస్తుందంటే అది హైజ్. మౌలానా 2-3 డేస్ పీరియడ్స్ అంటే అంత లోపలనే తగ్గిపోతుంది. ఇస్తిహాజా అంటే ఏమైనా డిసీజా చెప్పండి అని అడుగుతున్నారు. అవును, ఇస్తిహాజా అంటేనే డిసీజ్ వల్ల వచ్చే బ్లీడింగ్ నే ఇస్తిహాజా అంటారు. పీసీఓడి ప్రాబ్లమ్స్ వల్ల, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వల్ల కొంతమందికి 2 days, అదే 3 days కన్నా తక్కువ రావడం, అలాగే 10 days కన్నా ఎక్కువ రావడం అనేది జరుగుతుంది. అయితే అలా ఏదన్నా బ్లీడింగ్ అవుతుందంటే అది ఇస్తిహాజా, అది అనారోగ్యం వల్ల వచ్చే బ్లీడింగ్ అనే అనుకోవాలి. ఓకే, నెక్స్ట్. మౌలానా ఎవరో అడిగారు, మా హస్బెండ్ తనని హర్ట్ చేశారు, కొట్టారు అని. వాళ్ళ హస్బెండ్ ఏమంటున్నారంటే నేను చేసింది కరెక్ట్ కాబట్టి ఆమెని వాళ్ళ హస్బెండ్ కొట్టి మరియు హర్ట్ చేశారంట. వినిపిస్తుందా మౌలానా? మీ వాయిస్ రావట్లేదు జరీన్ బెన్. ఇప్పుడు వస్తుందా? చెప్పండి. ఎవరో ఒక బెహన్ని వాళ్ళ హస్బెండ్ కొట్టి హర్ట్ చేస్తున్నారు. కొట్టి హర్ట్ చేసిన తర్వాత కూడా ఏమంటున్నారు అంటే నేను కరెక్ట్ కాబట్టే అల్లా తఆలా నాకేమీ పనిష్మెంట్ ఇవ్వలేదు అని చెప్తున్నారంట. మళ్ళీ ఏమైనా హదీసులు గాని దీని మాటలు గాని చెప్తే నేను వినను అని చెప్తున్నారు. నేనేం చేయాలి అని అడుగుతున్నారు.
ఆ, చూడండి చాలా సింపుల్. ఇప్పుడు ఒక వ్యక్తికి ఆవేశంలో ఉన్నప్పుడు, గొడవ గొడవ మూడ్లో ఉన్నప్పుడు, కొట్లాడే మూడ్లో ఉన్నప్పుడు మీరు అతనికి ఇస్లాం గురించి చెప్పడం అనేదే తప్పు. ఇప్పుడు అతను ఏమంటారు జిద్దులో ఉన్నాడు. అంటే నువ్వు చెప్పేది నేను వినడం ఏంటి అనే మూడ్లో ఉన్నప్పుడు చెప్పడం వేస్ట్. అసలు అతను అర్థం చేసుకోలేడు. ఆ సమయంలో కొంచెం సబర్ చేసుకొని, అంటే ఆడవాళ్ళు సబర్ చేసుకోవాలా, మగవాళ్ళు సబర్ చేయకూడదా అంటే ఇద్దరు చెయ్యాలి. ఇప్పుడు మగవాడికి బుద్ధి లేనప్పుడు ఆడ ఆడవాళ్ళు సబర్ చేసుకోవాలా, ఆడవాళ్ళకి బుద్ధి లేనప్పుడు మగవాళ్ళు సబర్ చేసుకోవాలి. ఎవరు సబర్ చేస్తారో వాళ్ళు బుద్ధివంతులు, ఎవరు సబర్ చేస్తారో వాళ్ళు అల్లా దగ్గర మంచివాళ్ళు. అంటే ఇప్పుడు ఇలాంటి సమయాల్లో ఏం చేయాలంటే, మేము వాళ్ళకి అప్పుడే దీన్ని నేర్పడానికి వెళ్తే వాళ్ళు నేర్చుకోరు, ఇంకా రివర్స్ అవుతారు. అప్పుడు కొంచెం సబర్ చేసుకొని తర్వాత మన అఖలాక్ తోటి మంచి మోడ్లో ఉన్నప్పుడు దీని గురించి చెప్తేనే వాళ్ళకి అర్థమవుతుంది. అయితే సొల్యూషన్ ఏమిటి అంటే, ఇస్లాంలో ప్రతి దానికి కూడా చాలా రీజనబుల్ సొల్యూషన్స్ ఉంటాయి. సొల్యూషన్ ఏమిటంటే, ఇప్పుడు భర్త దౌర్జన్యం చేస్తున్నాడు, అయితే కొంచెం సబర్ చేసి మంచి మూడ్లో ఉన్నప్పుడు చెప్పి చూడాలి. ఓకే, ఇక్కడికి ఆగిపోతే పర్లేదు, లేదు ఆగిపోవట్లేదు అంటే ఎవరైతే మన పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళ ద్వారా నచ్చ చెప్పడానికి ప్రయత్నించాలి. అప్పటికి ఆగట్లేదు అంటే ఇంకా అప్పుడు ఎవరైతే మనకు నికా చేసి ఉంటారు, లేకపోతే ఎవరైతే ధార్మిక పండితులు ఉంటారో వాళ్ళ ద్వారా నచ్చ చెప్పడానికి ప్రయత్నించాలి. లేదు ఆగట్లేదంటే అప్పుడు మీకు ఇంకా అసలు అతనితో తట్టుకోవడానికి అవ్వట్లేదంటే ఇంకా తలాక్ ఆప్షన్ అప్పుడు కోసం ఉంది అన్నమాట. అంటే లాస్ట్ లో అల్లా తబారక్ ఖురాన్‌లో ఏం చెప్తున్నాడంటే, ఫస్ట్ మీ మధ్య ఏదన్నా వివాదం వచ్చినప్పుడు ఫస్ట్ ఏం చేయండి, మీరిద్దరూ దాన్ని సార్ట్ ఔట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరిద్దరే కూర్చొని అసలు నా వల్ల నీకేం ప్రాబ్లమ్? సరే, నా ఈ అలవాటు నీకు నచ్చట్లేదా? నేను వదిలేసుకుంటాను. నువ్వు బాగుంటావా అప్పుడు ఇన్‌షాల్లా. ఇలా మనం ఇద్దరం కూర్చొని మాట్లాడుకోవాలి. భార్యాభర్తలు కూర్చొని మాట్లాడుకోవాలి. ఓకే. ఇది చేస్తున్నాం. ఇక్కడ ఏమిటంటే సబర్ అనేది చాలా అవసరం. ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు కదా! ఒక జీవితం గడపాలి అంటే మిస్‌అండర్‌స్టాండింగ్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. కొంచెం సబర్ చేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు సబర్ ఎవరు చేయాలి అంటే ఇద్దరు చేయాలి. కానీ మా హస్బెండ్ నార్మల్ టైంలో ఇస్లాం చెప్పినా వాళ్ళకి వాళ్ళు ఇష్టపడరు హజరత్. అవి ఫాలో అవ్వాలన్నా అట్లా ఊరికే వింటారు అంతే. అవి ఫాలో అవ్వాలి అనేది వాళ్ళకి లేదు అసలు. అట్లాంటి మైండ్ సెట్ అన్నమాట అతనిది. నేను మామూలుగా మేము క్యాజువల్ గా మనం హదీసెస్ చదువుతా ఉంటాం. లేదా మసీద్‌లో వాళ్ళు బయాన్స్ వింటా ఉంటారు. మేము ఒకసారి జమాత్ కూడా వెళ్ళాం. సో కొన్ని బయాన్స్ వాళ్ళు విన్నా కూడా వాళ్ళు ఫాలో అవ్వరు. అట్లాంటి మైండ్ సెట్ అన్నమాట అతనిది. హ్మ్. అట్లాంటి అతన్ని ఇస్లాంలోకి మార్చుకోవాలి అనే ఎట్లా మార్చుకోవాలి? దానికి ఏదైనా వజీఫా ఉంటే చెప్పండి. అచ్చా, వజీఫా గురించి అడిగారా మీరు? అదే అదే ఇన్‌షాల్లా వజీఫా కూడా చెప్తాను నేను తర్వాత. కానీ ఇప్పటికి నేను చెప్పేది ఏమిటంటే, వజీఫాలు, దుఆలు వీటికన్నా ముందు ప్రాక్టికల్‌గా, అంటే అతను దేనివల్ల అతను హ్మ్, కొంచెం అండర్‌స్టాండ్ చేసుకోగలడు, దేనివల్ల అతని మాట వినగలడు అని మీకు తెలుస్తుందో అది కొంచెం చేయడానికి ప్రయత్నించండి. రెండోది ఇన్‌షాల్లా వజీఫాలు కూడా చేయొచ్చు. దాంతో పాటు దుఆ అల్లాతో ఎక్కువగా చేయండి ఇన్‌షాల్లా. ఇన్‌షాల్లా సార్ట్ ఔట్ అయిపోతది. అయితే ఇస్లాంలో ఏముందంటే, మనం ఇద్దరం కూర్చొని దాన్ని సార్ట్ ఔట్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. లేకపోతే పెద్దవాళ్ళని కూర్చోపెట్టి చేపించుకోవాలి. లేదు అది అలాగే కంటిన్యూ అవుతుందంటే, ఇంక దానికి లాస్ట్‌లో ఏమిటంటే, ఇంకా దానికి ఇంకా అసలు సెట్ అవ్వట్లేదు, జీవితాంతం కొట్లాడుకొనే జీవితం గడపలేమనుకుంటే అప్పుడు విడిపోవచ్చు. అది లాస్ట్ ఆప్షన్. ఓకే. అతను హదీసెస్ జస్ట్ వింటాడు హజరత్. అసలు ఫాలోనే అవ్వడు అన్నమాట. ఇస్లాం అంటేనే వాళ్ళకొక నెగెటివ్ ఫీలింగ్ అతనికి. అంటే మా అత్త వాళ్ళకి గాని, మా హస్బెండ్‌కి గాని అట్లా. వాళ్ళకి టోపీ పెట్టుకోవాలన్న ఒక నామూషి హజరత్. కానీ అతను రంజాన్ వస్తే 1 మంత్ రోజాలైతే పక్కా ఉంటాడు. మిగిలిన డేస్‌లో అయితే ఇంక టైం దొరికితే ఫ్రైడే మాక్సిమం టైం దొరకదు. ఒకవేళ దొరికితే గిన అదే ఫ్రైడే అల్హమ్దుల్లా. ఉంటాడు. ఇప్పుడు రంజాన్‌లో అన్ని ఉపవాసాలు ఉంటున్నారంటే
అల్హమ్దుల్లా అల్లా భయం ఎక్కడ ఉంది, కాకపోతే కొంచెం నెగ్లిజెన్స్ ఉంది కొంచెం. అది మనం చెప్పే ప్రకారంగా చెప్తే ఇన్షాల్లా అర్థం చేసుకుంటారు, అట్లా ఏమి ఉండదు. మీరు పాజిటివ్ గా వెళ్ళండి, ఇన్షాల్లా అల్లా తబారక తఆలా మీ ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ చేస్తాడు. ఓకే హస్రత్. క్లియర్. నెక్స్ట్. హసన్నా బెహన్ మిమ్మల్ని అడిగారు అని చెప్పారు. వజీఫా ఏమడిగారు? గురించి షాయద్ హజరత్ నేను కూడా అడిగాను అని అనుకుంటా ఆమె ఉద్దేశం. అస్సలం వాలేకుం భయ్యా. వాలేకుం సలాం వరహమతుల్లాహ్. నేను అడిగాను భయ్యా మిమ్మల్ని. నేను ఇంకా చాలా సఫర్ అవుతున్నాను. అదే ఇన్షాల్లా వజీఫా ఈ రోజు గ్రూప్ లో పెడతాను నేను ఇన్షాల్లా. క్లాస్ అయిపోయాక గ్రూప్ లో రాసి పెడతాను ఇన్షాల్లా. జీ భయ్యా. యాక్చువల్ గా ఏమిటంటే నేను వజీఫాల్ని ఎక్కువగా ఎంకరేజ్ చేయను అనమాట. ఎందుకంటే మనము ప్రాక్టికల్ గా సరిగ్గా ఉంటేనే దువాలు వజీఫాలు అన్ని కూడా పనికొస్తాయి. ప్రాక్టికల్ గా మనం నెగిటివ్ ఉండి దువాల వల్ల వజీఫాల వల్ల అయిపోవాలంటే అయ్యే పని కాదు. ఫస్ట్ మనం ప్రాక్టికల్ గా మారాలి. రెండోది ఏమిటంటే దువాలు, మనం చేసే దువాలు అల్లాహ్ వల్ల చాలా పవర్ ఉంటాయి, అది చేస్తే సరిపోతుంది. వజీఫాల వల్ల కూడా ఉపయోగం అయితే ఉంటుంది, కానీ ఎక్కువ వజీఫాల మీదనే డిపెండ్ అయిపోవడం అనేది మంచిది కాదు. వజీఫా అంటే ఏమిటి అని అడుగుతున్నారు ఒక సిస్టర్. వజీఫా అంటే కొన్ని దువాలు, కొన్ని ఆయతులు, కొన్ని జికర్లు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు పిల్లలు లేరు, ఎవరికన్నా పిల్లలు పుట్టట్లేదు, వాళ్ళు సంతానం కోసం దువా కావాలి అంటే ఖురాన్ లో దువా ఉంది, వజీఫా ఉంది. అదేమిటంటే రబ్బి లా తజర్ని ఫర్దం వఅంత ఖైరుల్ వారిసిన్, వల్ల నన్ను ఒక్కడే చేసి వదిలేయద్దు, నువ్వు మంచి సంతానం ప్రసాదించేవాడు, నన్ను సంతానం ప్రసాదించు అని దువా. అలాగే రబ్బి హబ్లీ మినస్ సాలిహీన్, వల్ల నువ్వు నన్ను మంచి సంతానం ప్రసాదించు అని. ఇలా కొన్ని దువాలు ఉన్నాయి, దాన్ని వజీఫా అంటారు. లేకపోతే ఉదాహరణకి ఏదైనా పని ఉందంటే ఈ సూరా ఖుల్ హువల్లాహు అహద్ 10 సార్లు చదివి దువా చేస్తే ఆ పని పూర్తవుతుంది. ఇలా కొన్ని వజీఫాలు ఉంటాయి. ఈ వజీఫాలు ఏమిటంటే ఖురాన్ హదీస్ లో డైరెక్ట్ గా ఉండవు అన్నమాట. అంటే ప్రవక్త గారు చెప్పారు ఇది 10 సార్లు చదివితే అలా అవుతుంది అని చాలా తక్కువ ఉంటాయి. వజీఫాలు ఏవైతే ఉన్నాయో ఇవి మన ధార్మిక పండితులు, అలాగే ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసి చెప్తారన్నమాట. ఇప్పుడు మనకు మెడిసిన్స్ ఉన్నాయి, మెడిసిన్స్ డోలో ఇవన్నీ మా తాత కాలం నుంచి ఏం రాలేవు కదా, అప్పుడే ముందు నుంచి ఉన్నాయా డోలో ఇవన్నీ టాబ్లెట్స్ ఉన్నాయా? అప్పుడు లేవు, అవి మెల్లమెల్లగా డెవలప్ అయినాయి. అది దానికి ఎట్లా అంటే ఎవరైతే ఎక్స్పీరియన్స్ చేశారో, చదువు ఉన్న వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత ఈ మెడిసిన్ ఈ వ్యాధికి యూజ్ చేస్తే బాగుంటుందంటే మేము అది వాడుతున్నాం. సేమ్ అలాగే ఏమిటంటే కొంతమంది ఎవరైతే పెద్ద గురువులు ఉన్నారో వాళ్ళు ఖురాన్ అంటే వాళ్ళకు వచ్చిన ప్రాబ్లమ్స్ కి వాళ్ళు ఖురాన్ లేదా హదీస్ లో నుంచి, దుఆల్లో నుంచి, అల్లా యొక్క నామాల్లో నుంచి ఏదో ఒక పేరు చదివి వాళ్ళు దువా చేసినప్పుడు వాళ్ళ దువా అంగీకరించబడిందంటే వాళ్ళు చెప్తారు ఇట్లా నేను ఎక్స్పీరియన్స్ చేశాను, నేను ముజర్రబాత్ అంటారు దాన్ని. అంటే దానిపైన ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసి ఉన్న వజీఫాల్ని వజీఫా అంటారు. అంటే నేను ఉదాహరణకి నేను వజీఫా చేశాను, నాకు అనారోగ్యం ఉంది, ఆరోగ్యం కోసం నేను రోజు ఫజర్ తర్వాత 3 సార్లు ఖుల్ హువల్లాహు 3 సార్లు సూరా ఫాతిహా చదివి దువా చేశాను. ఇలా 10 రోజులు చేశాను, నాకు నా ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ అయింది. అయితే నేను మీకు చెప్తాను, ఇట్లా ఫజర్ తర్వాత 3 సార్లు సూరా ఫాతిహా 10 రోజులు చదవడం వల్ల నాకు నా ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ అయింది, ఇది నా ఎక్స్పీరియన్స్ చెప్తుంది, మీరు కూడా ఇలా చేయొచ్చు అంటే దాన్ని వజీఫా అంటారు. అయితే కొంతమంది ఎలా ఉన్నారంటే వాళ్ళు ప్రాక్టికల్ గా ఏమీ ఆలోచించారు. ఇప్పుడు భార్య భర్తల మధ్య గొడవ అవుతుంది, ఎందుకు అవుతుంది? భర్త ఎక్కడ నారాజు అవుతున్నాడు, భార్య ఎక్కడ ఫీల్ అవుతుంది. అలాగే బిజినెస్ లో నష్టం వస్తుంది, ఎందుకు వస్తుంది? ఎక్కడ లూప్ హోల్ ఉంది, ఎక్కడ నష్టం అవుతుంది? ఇది ఏమీ ఆలోచించకుండా, అలాగే పిల్లోలు మాట వినట్లేదు, ఎందుకు వినట్లేదు?
వాళ్ళ తర్బియత్ చేసామా లేదా, ఇవన్నీ ఏమి ఆలోచించకుండా వాళ్ళు వజీఫాలు చేసుకుంటూ ఉండిపోతారు. 100 సార్లు సూర ఫాతిహా చదివి మీరు అల్లా నా పిల్లోడు మారిపోవాలంటే అది మారేది కాదు. ఎక్కడైతే మీరు గ్రౌండ్ లెవెల్‌లో దాన్ని ఎక్కడైతే మీరు సార్ట్ ఔట్ చేయాలో అక్కడ సార్ట్ ఔట్ చేయాలి. ఇప్పుడు నా భర్త మారిపోవాలి అని జస్ట్ దుఆ చేసుకుంటుంటే అయ్యే పని కాదు. మీరు పాజిటివ్‌గా ఉండి కొంచెం సబర్ చేసి కొంచెం కాంప్రమైజ్ అయ్యి తర్వాత అల్లాహ్‌తో దుఆ చేసి అప్పుడు మీ ప్రాబ్లమ్ అనేది సార్ట్ ఔట్. బిజినెస్‌ని పట్టించుకోకుండా ఎక్కడ నష్టమవుతుంది అని ఆలోచించకుండా జస్ట్ దుఆలు చేసుకుంటూ ఉండిపోతే అవ్వదు. ఆలోచించాలి, దుఆ కూడా చేయాలి. క్లియరా? అల్హమ్దులిల్లా మౌలానా. జ్యోత్స్న సిస్టర్ హ్యాండ్ రైజ్ చేశారు. ఏమన్నా అడగాలా అండి? అనిసా సిస్టర్ మెసేజ్ పెట్టారు. ఈ క్లాసెస్ వల్ల నాకు చాలా యూజ్ అవుతుంది హజరత్. నెక్స్ట్ షేక్ అని మెసేజ్ పెట్టారు. చాలా బాగా చెప్తున్నారు హజరత్, సింపుల్ వర్డ్స్ లో, అగ్రెసివ్ అవ్వకుండా. ఇలాంటివి మంచి రివ్యూస్ జరీన్ బెహన్ ఎవరన్నా ఇలా మంచి రివ్యూస్ ఇస్తే జీ దాన్ని స్క్రీన్ షాట్స్ తీసి పెట్టండి, ఇన్షాల్లా వేరే స్టూడెంట్స్ కి హెల్ప్ అవుతుంది. ఓకే మౌలానా. రైట్, జజాకుముల్లా ఖైర్. రేపు ఇన్షాల్లా మళ్ళా ఇదే సమయానికి కలుద్దాం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. వాలేకుం సలాం రహమతుల్లాహి.